ఉన్నారు ఒకసారి ప్రవీణ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దీని మీద ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి బ్రీఫ్గా సార్ ఇప్పటికే 5 రోజుల పాటు కస్టడీ పూర్తయింది. కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవిను హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 5 రోజుల కస్టడీలో అయితే మాత్రం హ్యాకింగ్ గురించి కావచ్చు, తర్వాత తను ఏదైతే పైరసీ చేశాడో ఈ పైరసీకి సంబంధించి ఆశించిన స్థాయిలో పోలీసులు కొంత సమాచారాన్ని రాబట్టలేకపోయారనేటువంటి అంశం అయితే మనకు సమాచారం అందుతుంది. అవసరం అనుకుంటే మరోసారి కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంటుంది. మరోసారి కస్టడీకి తీసుకొని విచారణ జరపాలనేది ప్రస్తుతం సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ముఖ్యంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇతను బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ కూడా సీజ్ చేశారు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఇక టెక్నికల్గా ఇంకా ఏ విధంగా ఇతను ఈ ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్కు ఈ తెలుగు సినిమాలతో పాటు వివిధ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలను ఏ విధంగా అప్లోడ్ చేస్తున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి కొంత సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇంకా అతను ఓపెన్ అవ్వలేదు అనేటువంటి సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు గడిచినటువంటి 5 ఏళ్లలో కోట్ల రూపాయలు సంపాదించాడు. 30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపైన పోలీసులు అయితే కొన్ని కీలక ఆధారాలు సేకరించడం జరిగింది. పోలీసుల విచారణలో తానొక్కడే ఈ పైరసీ చేశానని, తన వెనక ఎవరూ లేరని, కేవలం ఇతర కంట్రీలో జరుగుతున్నటువంటి ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ నెట్వర్క్లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులే తప్ప వాళ్ళ ప్రమేయం లేదు, తాను ఏం ఆదేశిస్తే ఆ పని చేశారు, వాళ్ళ పాత్ర లేదనేటువంటి అంశాన్ని పదే పదే పోలీసుల ముందు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం గతంలో మొదటిసారి రిమాండ్ చేసినటువంటి సమయంలో కూడా పోలీసులు పెద్ద సమాచారం అయితే లేదు. అందులో ప్రైమరీ సిపి సజ్జనార్ వెల్లడించినటువంటి అంశాలను మాత్రమే ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. మరి ఇప్పుడు రిమాండ్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఈ 5 రోజుల పాటు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడ్డాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే 100 కోట్ల వరకు ట్రాన్సాక్షన్ జరిగి ఉండవచ్చు అనేటువంటి అనుమానం అయితే మాత్రం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 30 కోట్ల రూపాయలకి ఇప్పటి వరకు కొంత ఇతని బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్టేట్మెంట్లన్నీ చెక్ చేసినప్పుడు 30 కోట్ల వరకు కూడా ఎస్టాబ్లిష్ అయిందనేటువంటి అంశాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇతనితో పాటు తర్వాత ఇతను తీసుకొచ్చిన ఇతని దగ్గర ఉన్న ఈ డేటా ప్రైవసీ డీటెయిల్స్ వీటి వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ఇమీడియట్ 2 గంటల వ్యవధిలోనే ఐబొమ్మలో ప్రత్యక్షం అవుతుంది. దీంతో చాలామంది వ్యూయర్స్ అంటే సినిమాకి వెళ్ళి చూడకుండా వాళ్ళు ఈ ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఆ సినిమాని వీక్షించేటువంటి సమయంలో వీళ్ళ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా అక్కడ వీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వీళ్ళ కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా ఇస్తే తప్ప ఆ సినిమా చూడడానికి వీలు లేకుండా ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్ను రూపొందించాడు. దాని ద్వారా లక్షల మంది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాటాతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంది డాటా కూడా అతని దగ్గర సేవ్ అయి ఉంది. దాని ద్వారా కూడా కొంత ఇతను బిజినెస్ చేశాడు. ఆ డాటాని దగ్గర పెట్టుకొని బెదిరింపులకు దిగాడు. గతంలో సినీ ఇండస్ట్రీతో కూడా బెదిరింపులకు దిగాడు అనేటువంటి అంశాన్ని స్వయంగా పోలీసులు చెప్తున్నటువంటి మాట మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సార్, ఈ ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్లో సినిమాను మనం చూడడానికి వెళ్ళినటువంటి సమయంలో దాదాపు 20 to 25 యాడ్స్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంటాయి. అందులో మ్యాట్రిమోనీ కావచ్చు, తర్వాత క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా అక్కడ యాడ్స్ రూపంలో డిస్ప్లే అవుతుంటాయి. ఆ యాడ్స్ ద్వారా కూడా కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈ బెట్టింగ్ వైపు చాలా మందిని మళ్లించేటువంటి ప్రయత్నం చేశాడు. ఎవరైతే ఐబొమ్మలకు వెళ్ళి సినిమా వీక్షిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి కూడా సమాచారాన్ని వాళ్ళు వీక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా మంది యూత్ ఈ బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్ల పైన కూడా టర్న్ అయ్యారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకొని విచారణ జరపాలనేది పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసుల్లో మరోసారి అతని విచారణ జరపాలని భావిస్తున్నారు. ఐబొమ్మ రవితో పాటు అతని సిస్టరు, మరొక స్నేహితుడు, వీరిద్దరు పాత్ర కూడా ఉంది. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి వీళ్ళ పాత్ర కూడా ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి 1-2 రోజుల్లో మరోసారి కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్. ఇంకోవైపు సుజన్